హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్ 2024లో హై వోల్టేజ్ మ్యాచ్ వచ్చేసరికి పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఇరు జట్ల బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీ20 ప్రపంచ కప్ 2024 ఇప్పటికే 15 మ్యాచ్లు అయితే కంప్లీట్ కావడం జరిగింది. గ్రూప్ మ్యాచ్లు వచ్చేసరికి అయితే గ్రూప్ ఏలో వచ్చేసరికి టీమిండియా, పాకిస్తాన్, యుఎస్ఏ, కెనడా, ఐర్లాండ్ దేశాలు అయితే ఉండడం జరిగింది. గ్రూప్ ఏలో వచ్చేసరికి అమెరికా మాత్రమైతే వరుస విజయాలతో దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టీమిండియా ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించింది. మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా సమస్య రాణించడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తొలి మ్యాచ్లో పాకిస్తాన్ వచ్చేసరికి యుఎస్ఏ చేతిలో చావు దెబ్బతిందని కూడా చెప్పుకోవచ్చు. సూపర్ ఓవర్ దాకా ఈ మ్యాచ్ అయితే దారి చేసింది. సూపర్ ఓవర్లో అమెరికా మాత్రమైతే అద్భుతంగా రాణించి విజయం సాధించిందని కూడా చెప్పుకోవచ్చు. టీ20 ప్రపంచ కప్లో విజయంతో జోష్మీన్ ఉన్న టీమిండియా వచ్చేసరికి లూజ్లో ఉన్న పాకిస్తాన్తోనైతే తలపడనుంది. మ్యాచ్ వచ్చేసరికి జూన్ 9న రాత్రి 8 గంటలకైతే మ్యాచ్ అయితే ప్రారంభంగానుంది. మ్యాచ్లో వచ్చేసరికి న్యూయార్క్ వేదిక అయితే జరగనుంది. మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అయితే చూస్తాం. ముందుగా టీమిండియా విషయానికి వచ్చినట్టయితే టీమిండియా టీ20 ప్రపంచ కప్లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడిందని చెప్పుకోవచ్చు ఐర్లాండ్తో. ఆ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా 8 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా రాణించడం జరిగింది. ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్లో జస్ప్రీత్ బుమ్రా, అదేవిధంగా హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్లో అద్భుతంగా రాణించడం జరిగింది. బ్యాటింగ్లో వచ్చేసరికి రోహిత్ శర్మ, రిషబ్ పంత్లు సూపర్గా రాణించడం జరిగింది. ఇదే పర్ఫార్మెన్స్ మాత్రమైతే పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో సేమ్ పిచ్ పైన కాబట్టి వీళ్ళు రాణించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనకు ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓపెనింగ్ పొజిషన్లో గత మ్యాచ్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ మాత్రం అయితే ఆశించిన స్థాయిలో రాణించలేదు. పాకిస్తాన్ మ్యాచ్ పైన అయితే విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉండడం జరిగింది. అయితే పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో విరాట్ కోహ్లీ తప్పకుండా రాణిస్తారైతే మనం ఆశిస్తున్నాం. ఇదే మన టీమిండియాకి అయితే చిన్న బలహీనత అయితే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పేస్ బౌలింగ్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ మాత్రమైతే వికెట్లు తీయడంలో సక్సెస్ అవుతున్నాడు, కానీ పరుగులు తగ్గించడంలో మాత్రమైతే విఫలం అవుతున్నాడు. ఈ రెండు బలహీనతలు టీమిండియా అధిగమిస్తే పాకిస్తాన్ పైన ఈజీగా విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి కీ ప్లేయర్లు వచ్చేసరికి వీళ్ళే కానున్నారు. రోహిత్ శర్మ, అదేవిధంగా రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాతో కూడిన 4 ప్లేయర్ మాత్రమైతే చాలా కీలకంగా మారనున్నారు. వీరితో పాటు విరాట్ కోహ్లీ కూడా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కీలక ప్లేయర్ల లిస్ట్లో వచ్చేసరికి. అదేవిధంగా పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూడాలి. దానికన్నా ముందు మాత్రమైతే మన రోహిత్ శర్మ మాత్రమైతే పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో ఆడతాడా లేదా అయితే సందిగ్ధంలో ఉంది. ఎందుకంటే ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మకు గాయం అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ గాయం నుంచి కోలుకొని ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కూడా ఏలికైతే గాయం జరగడం జరిగింది. అయితే ఈ గాయం నుంచి కోలుకున్నాడని అయితే కొన్ని మీడియా వార్తలు అయితే చెప్తున్నాయి, కోలుకోలేని అయితే మరికొన్ని మీడియాలు అయితే చెప్తున్నాయి. దీనిపైన అయితే క్లారిటీ లేదు. ఒకవేళ కోలుకోకపోతే మాత్రమైతే అతని ప్లేస్లో వచ్చేసరికి యశస్వి జైస్వాల్ కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తున్నారు. లేదంటే యథావిధిగా రోహిత్ శర్మను ఓపెనింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. గత మ్యాచ్ ఏ ప్లేయింగ్ లెవెన్ ఉందో పాకిస్తాన్తో జరగబోయే మ్యాచ్ సేమ్ ప్లేయింగ్ బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ప్లేయింగ్ లెవెన్లో వచ్చేసరికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్లతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్ అయినా బౌలింగ్ పొజిషన్ అయినా మన టీమిండియా మాత్రమైతే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పాకిస్తాన్ విషయానికి వచ్చినట్లయితే పాకిస్తాన్ వచ్చేసరికి టీ20 ప్రపంచ కప్ 2024 ఒకే ఒక మ్యాచ్ ఆడడం జరిగింది. ఈ మ్యాచ్లో అమెరికా చేతిలో చావు దెబ్బతిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో వచ్చేసరికి మన పాకిస్తాన్ మాత్రమైతే బ్యాటింగ్లో పూర్తిగా విఫలం అవడం జరిగింది. బౌలింగ్లో కూడా ఆశించిన స్థాయిలో పాకిస్తాన్ మాత్రమైతే రాణించలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమెరికా వచ్చేసరికి చాలా చిన్న దేశం పైన కూడా పాకిస్తాన్ మాత్రమైతే చెమటోర్చవలసి వచ్చింది, అయినా కూడా గెలవలేకపోయింది పాకిస్తాన్ మాత్రమైతే. అయితే తర్వాత వచ్చేసరికి ఇండియాతో తలపడుంది. ఇండియా వచ్చేసరికి చాలా బలమైన జట్టుతో పాకిస్తాన్ అయితే తలపడుతుంది. అయితే పాకిస్తాన్ మరి ఇండియా మధ్య జరిగే మ్యాచ్ ఓవరాల్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే అమెరికాతో జరిగిన
మ్యాచ్లో పాకిస్తాన్ పూర్తిగా విఫలమైంది. అదే పర్ఫార్మెన్స్ టీమిండియాతో జరిగే మ్యాచ్లో పాల్గొంటే మాత్రం అయితే బాబర్ సేన ఓడిపోయే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువగా ఉంటుంది. పాకిస్తాన్ విషయానికి వచ్చినట్లయితే పాకిస్తాన్కి అతిపెద్ద బలం అంటే ఏంటంటే బౌలింగ్ బలం అని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ బౌలింగ్లో వచ్చేసరికి ముఖ్యంగా షాహిన్ ఆఫ్రిది, అదేవిధంగా నసీం షా, సైన్ అహ్మద్తో కూడిన బౌలింగ్ లైనప్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే గత మ్యాచ్లో వీళ్ళు కూడా రాణించలేదు, ధారాళంగా కూడా పరుగులు ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్కి అతిపెద్ద బలం బౌలమే అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో మాత్రం అయితే పూర్తిగా విఫలమైంది గత మ్యాచ్లో. బాబర్ ఆజం, అదేవిధంగా అజమ్ ఖాన్, ఫకర్ జమాన్ మాత్రమే రాణించడం జరిగింది అమెరికాతో జరిగిన మ్యాచ్లో. వీళ్ళు ముగ్గురు తప్ప మిగతా బ్యాటర్లు అందరూ విఫలం అవడం జరిగింది. మరి ఇండియాతో జరిగే మ్యాచ్లో వీరు మరోసారి విఫలం అయితే టీమిండియా మాత్రమైతే గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి పాకిస్తాన్ అతిపెద్ద బలం బౌలింగ్ బలం అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో మాత్రం అయితే ఆశించిన స్థాయిలో పాకిస్తాన్ వాళ్ళైతే రాణించలేకపోతున్నారు. మరి చూద్దాం టీమిండియా జరగబోయే మ్యాచ్లో మరి పాకిస్తాన్ ఎలా రాణిస్తుందో, ఏ విధంగా రాణిస్తుందో అయితే చూడాలి. ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూసుకుంటే బాబర్ ఆజం, అక్బర్ అహ్మద్, హిమాద్ వసీం, మహమ్మద్ అబ్బాస్ ఆఫ్రిది, మహమ్మద్ అమీర్, మహమ్మద్ రిజ్వాన్, నసీం షా, సాయద్ అహ్మద్, షాదాబ్ ఖాన్, షాహిన్ ఆఫ్రిది, ఉస్మాన్ ఖాన్, ఆజం ఖాన్, ఫకర్ జమాన్, రఫ్లీ ఆబాద్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉంటుంది. ప్లేయింగ్ 11 చూసుకుంటే బౌలింగ్ పొజిషన్ కొంచెం స్ట్రాంగ్గా కనిపించడం, కానీ బ్యాటింగ్ పొజిషన్ అంటే చాలా వీక్గా ఉంది పాకిస్తాన్ మాత్రమైతే. రెండు టీంలు కంపేర్ చేసుకుంటే మన టీమిండియానే చాలా బలంగా కనిపిస్తుంది. అటు బ్యాటింగ్ పొజిషన్లో అయినా బౌలింగ్ పొజిషన్లో అయినా ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియాకే గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ పిచ్ పైన టీమిండియా 2 మ్యాచ్లు ఆడింది. 2 మ్యాచ్లో కూడా టీమిండియా అద్భుతమైన విజయం అయితే సాధించిందని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ మాత్రమైతే ఘోరం ఓటమితో అయితే చాలా డీలాగా ఉంది. గెలుపుతో టీమిండియా మాత్రమైతే ఫుల్ జోష్లో ఉంది. మరి ఈ మ్యాచ్ వచ్చేసరికి న్యూయార్క్ వేదిక అయితే జరుగుతుంది. న్యూయార్క్ పిచ్ వచ్చేసరికి పూర్తిగా బౌలింగ్ మాత్రం అయితే చాలా సహకరిస్తుంది. ముఖ్యంగా ఫేస్ బౌలింగ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే సహకరిస్తుంది అని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో చూసుకుంటే 150 స్కోర్ చేయడమే చాలా ఎక్కువగా అని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో బౌలింగ్ అయితే సహకరిస్తుంది మరి న్యూయార్క్ పిచ్ మాత్రం అయితే పిచ్ పైన మరి ఏ జట్టు గెలుస్తే అయితే మ్యాచ్ ప్రిడిక్షన్ వచ్చినట్లయితే పాకిస్తాన్ పైన మన టీమిండియా అద్భుతమైన విజయం సాధిస్తుంది అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది మాత్రం అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.